ఇటు 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 రావాలి మేడం. మేడం ఇటు చేతులు. ఓకే సార్. ఓకే ఓకే. మ్యామ్ ఓకే ఓకే. మేడం గారు ఓకే సార్. ఆ దండ తీసేయండి. దండ కొంత రోజుల చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసిన సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు కడప నగరంలో 47 డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రబాబు రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, ఇక్కడున్న మా పార్టీ వాళ్ళంతా కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి రావడం జరిగింది. చాలా చోట్ల డ్రైన్లు, రోడ్ల సమస్యలు వింటున్నాం. అదేవిధంగా శానిటేషన్ సమస్యలు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యలను విస్మరించి వాళ్ళ స్వార్థానికి, భూ కబ్జాల మీద, అదేవిధంగా అక్రమ సంపాదనల మీద పడ్డారు. కానీ ప్రజా సమస్యల మీద ఒక్కరోజు కూడా ఇవి తీర్చాలనే పాపాన పోలే. చాలా దురదృష్టం. 5 సంవత్సరాల పరిపాలన, గత 5 సంవత్సరాల పరిపాలన కడపలో ఒక దరిద్రం లాంటి పరిపాలన జరిగింది. ప్రజల దురదృష్టం ఇది. అందుకే ఈరోజు మేమందరం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ 100 రోజుల్లో జరిగిన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు తీసుకుపోయేదానికి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేయాలని ప్రజాభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి వచ్చినాం. ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాం. వారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ 2020 గతంలో రూపొందించి సక్సెస్ఫుల్ అయ్యాడో, ఈరోజు 2047 అంటే 2047కు కూడా ప్రణాళికలు రచించడానికి 100 సంవత్సరాల భారతదేశ, స్వతంత్ర భారతదేశ పరిపాలన ఆ రోజు ఏ విధంగా ఉండాలనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికే ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేశాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక ఆనందంతో బయటకు వస్తూ ఉంటారు. గతంలో 5 సంవత్సరాల్లో ప్రజలు సమస్యలు చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళు. చెబితే ఎక్కడ కేసులు పెడతారు. ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆనందంగా తిరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడి 100 రోజులు దాటింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ అలాగే కడప జిల్లాలోనూ ప్రతి ఒక్కరం ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాము, రాబో రోజుల్లో ఏం చేస్తారనే దాని మీద ముందుకెళ్తున్నాము. ఏ విధంగా కూటమిలో ఎలక్షన్స్ మీద వాగ్దానం చేశారు, 4,000 పింఛను విజయవంతంగా ఇస్తూ ముందుకెళ్తున్నాము. అలాగనే ఎలాగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి చెప్పిందో, ఎంతోమంది దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు తెచ్చి పెట్టుబడి పెట్టిస్తున్నారు. అలాగనే రాబో దీపావళికి 3 సిలిండర్ల పథకాన్ని కూడా దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగనే సంక్రాంతి తర్వాతగా తల్లికి వందనం పేరుతో స్కూల్లో చదివే పిల్లలకి ఎట్లాగా బాసరగా ఉంటా ఉన్నారు, అది కూడా ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రజల దగ్గరికి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి వస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు స్థానికంగా వచ్చి స్థానికంగా ఉన్న ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు తెలుసుకొని
దానికి అధికారులు కూడా అనుసంధానం చేసుకొని అప్పటికప్పుడు వాటిని రాసుకొని ముందుకెళ్తున్నాం. రాబో 1 నెల 2 నెలల్లో వీటికి పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగని ఈరోజు స్వర్ణాంధ్ర 2047 స్వచ్ఛ భారత్ ఒక నినాదంతో ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. దాని ప్రోగ్రాంలో చేస్తాం. ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నాము. వాళ్ళకి ఒక QR కోడ్ ఇచ్చి ఒక క్వశ్చనీర్ ఇచ్చి దాంట్లో వాళ్ళ యొక్క నియోజకవర్గం 2047 అంటే 2047వ సంవత్సరానికి అంటే స్వాతంత్రం వచ్చినాక 100 సంవత్సరాలకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా చూసుకోగలుగుతారు. వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, ప్రతి ఒక్క రంగంలో మన పారిశ్రామిక రంగంలో కానీ ప్రజలు దాంట్లో ఏ విధంగా ఉండాలనుకున్నారని ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సూచనలు తీసుకోవడం జరుగుతుంది. దానికి కూడా ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ విధంగా రేపు టిట్కో ఇల్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఇవ్వడానికి కూడా దాని మీద కూడా పనిచేస్తున్నాము. అలాగే అర్థాంతరంగా జగనన్న ఒక సెంటు భూమి ఇచ్చి వాటిలో రోడ్లు, నీళ్లు, కరెంటు సౌకర్యాలు లేకుండా ఒక డ్రామా ఆడారు. ఒక పెద్ద స్టాంప్ చుట్టుముట్టారు. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా టిట్కో ఇళ్లను నాశనం చేసిన విధంగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంతకు ముందే జరిగిన ప్రభుత్వం యొక్క పథకాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే ఆలోచనతో ప్రజల కోసము జగనన్న ఇల్లు కూడా మౌలిక వసతులు కల్పన చేస్తూ వాటిని కూడా ఫినిష్ చేస్తూ మన ఇల్లు మన గౌరవం రేపు 1వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ నుంచి మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాలనీలు కూడా ఫినిష్ చేసి రేపో సంవత్సరంలో ఈ హౌసింగ్ పాలసీ కింద రాష్ట్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకునే విధంగా ముందుకు పోతున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చి అర్ధాంతరంగా ఆఫీసులో ఈ ఇళ్లను ఫినిష్ చేసుకొని ముందుకెళ్తేనే 25వ సంవత్సరంలో మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస యోజన .2 కింద వచ్చే నిధులు మనకు వస్తాయి. ఏమాత్రం మనం చిన్న తప్పు చేసినా కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందాల్సిన పథకాలు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో వాటిని పటిష్టంగా పనిచేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క ఇల్లును కూడా అయిపోగొట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన .2 కింద మళ్ళా నెక్స్ట్ రాబో కాలంలో పెద్ద ఎత్తున హౌసింగ్ లోన్స్ తెచ్చుకొని హౌసింగ్ నిధులు తెచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వంగా మేమందరం పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రజల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయము, ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. థ్యాంక్ యూ. ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా 47 డివిజన్ కర్ణాటి ఉబ్బులెడ్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గ్రాండ్గా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం గాను మన ఎమ్మెల్యే కడప మాధవిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా డివిజన్ పరంగా చాలా మంచి పనులు చేయడం జరిగింది. సమస్యలు కూడా చెప్పిన వెంటనే పరిష్కరించడం జరిగింది. ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్లో పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు, టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన 40 డివిజన్ చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భవన్ నగర్లో మెగా 100 రోజులు కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమానికి ప్రజలెత్తుగా చాలామంది విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బూత్ సభ్యులకి, అలాగే కర్ణాటక చంద్రబాబు రెడ్డి గారి బ్రదర్స్కి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి పేరు పేరున నమస్సుమాజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.